Question. సుస్థిర అభివృద్ధి ప్రాజెక్టులకు ఫైనాన్స్ చేయడానికి ఇటీవల డెన్మార్క్తో ఏ సంస్థ భాగస్వామ్యం కలిగి ఉంది? Option A. ప్రపంచ బ్యాంకు, Option B. IMF, Option C. ఆఫ్రికన్ సాలిడారిటీ ఫండ్, Option D. నీతి ఆయోగ్. The correct answer is ఆఫ్రికన్ సాలిడారిటీ ఫండ్. Question. డబ్లిన్లో భారతదేశంతో ఆర్థిక సలహా ప్యానెల్ను ఇటీవల ప్రారంభించిన దేశం ఏది? Option A. జర్మనీ, Option B. ఫ్రాన్స్, Option C. ఐర్లాండ్, Option D. స్వీడన్. The correct answer is ఐర్లాండ్. Question. ఏ రాష్ట్ర నది కాలుష్యం సుప్రీంకోర్టును స్వయంగా చర్యలు తీసుకునేలా చేసింది? Option A. ఉత్తరప్రదేశ్, Option B. గుజరాత్, Option C. రాజస్థాన్, Option D. మధ్యప్రదేశ్. The correct answer is రాజస్థాన్. Question. ఓజోన్ పొర గురించి కింది ప్రకటనలలో ఏది నిజం? Option A. ఓజోన్ పొర వేగంగా క్షీణిస్తోంది. Option B. ఓజోన్ పొర 2070 నాటికి కోలుకుంటుందని భావిస్తున్నారు. Option C. ఓజోన్ పొర హీలింగ్, మధ్య శతాబ్దానికి కోలుకునే మార్గంలో ఉంది. Option D. ఓజోన్ పొర కోలుకునే సంకేతాలు కనిపించడం లేదు. The correct answer is ఓజోన్ పొర హీలింగ్, మధ్య శతాబ్దానికి కోలుకునే మార్గంలో ఉంది. Question. ఏ దేశపు సెంట్రల్ బ్యాంక్ ఇటీవల గూగుల్ పేని ప్రారంభించింది మరియు 2026 నాటికి అలీపే ప్లస్ ఆమోదం తెలుపుతున్నట్లు ప్రకటించింది? Option A. యుఏఈ, Option B. ఖతార్, Option C. సౌదీ అరేబియా, Option D. కువైట్. The correct answer is సౌదీ అరేబియా. Question. ఉత్తరాఖండ్లో పర్యాటక అభివృద్ధి కోసం భారతదేశం మరియు కింది వాటిలో ఏది ఒప్పందం కుదుర్చుకుంది? Option A. ప్రపంచ బ్యాంకు, Option B. IMF, Option C. ADB, Option D. బ్రిక్స్ బ్యాంకు. The correct answer is ADB. Question. భారతదేశ విద్యారంగం సైబర్ దాడులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉందని ఏ సంస్థ నివేదిక విడుదల చేసింది? Option A. సర్ట్ ఇన్, Option B. NCIIPC, Option C. చెక్ పాయింట్, Option D. NIC. The correct answer is చెక్ పాయింట్. Question. పాపువా న్యూ గినియాతో పాటు ఏ దేశం పరస్పర రక్షణ ఒప్పందానికి కట్టుబడి ఉంటుంది? Option A. న్యూజిలాండ్, Option B. యునైటెడ్ స్టేట్స్, Option C. ఆస్ట్రేలియా, Option D. జపాన్. The correct answer is ఆస్ట్రేలియా. Question. ఏ భారతీయ రాష్ట్రం ఇటీవల తన మొదటి రైలు లింక్ను ప్రారంభించింది? Option A. మేఘాలయ, Option B. త్రిపుర, Option C. మిజోరం, Option D. మణిపూర్. The correct answer is మిజోరం. Question. ప్రపంచంలోనే మొట్టమొదటి వెదురు ఆధారిత ఇథనాల్ ప్లాంట్ను ప్రధాని మోదీ ఇటీవల ఏ రాష్ట్రంలో ఆవిష్కరించారు? Option A. బీహార్, Option B. అస్సాం, Option C. అరుణాచల్ ప్రదేశ్, Option D. మేఘాలయ. The correct answer is అస్సాం.